Hello guys, welcome back to another video. సో గైస్ ఒక వీడియో అనేది ఎవరైతే కనుక మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఒక వీడియో అనేది అయితే ఎండింగ్ వరకు అయితే చూడాలన్నమాట. ఎందుకంటే మీ యొక్క ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది చేయకూడదు, మీ ఛానల్ పర్ఫెక్ట్గా రన్ అవ్వాలంటే మీరు ఎటువంటి తప్పులు అనేది చేయకూడదు అని చెప్పేసి అయితే ఈ యొక్క వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ కావాలని వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక వీడియో అయితే చూడాలన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మీరు కూడా ఎటువంటి తప్పులు అనేది చేయకుండా ఉండాలి కాబట్టి సో ఒక వీడియోలో పర్ఫెక్ట్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఛానల్ పర్ఫెక్ట్గా రన్ చేయాలంటే నేను చెప్పే మిస్టేక్స్ అని కూడా మీరైతే చేయమాకండి అనమాట. ఇది అసలు ఎందుకు ఈ వీడియో చేస్తాను ఏంటనేది కూడా మీకైతే వీడియో ఎండింగ్లో కానీ మధ్యలో కానీ ఒక వీడియో గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా మనం నేర్చుకున్న వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. సో హాయ్ గైస్, ఫస్ట్లో ఏంటంటే కనుక యూట్యూబ్ ఛానల్ అనేది మీకు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక ఇన్వాలిడ్ క్లిక్ అనేది మీకు ఛానల్కి అవ్వకుండా అయితే మీరైతే చూసుకోవాలన్నమాట. ఇన్వాలిడ్ క్లిక్ అనేది చాలా మందికి అయితే తెలుసు, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే కనుక వాళ్ళైతే ఒకసారి అయితే వినను అనమాట. ఇన్వాలిడ్ క్లిక్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఏంటంటే కనుక మీరు వాడుతున్న డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్లో మీ యొక్క ఛానల్ రన్ చేస్తూ మీ యొక్క వీడియోస్ని కనుక మీరు చూస్తే ఆటోమేటిక్గా అది ఇన్వాలిడ్ క్లిక్ అయితే అవుతుందన్నమాట. అండ్ అంతేకాకుండా సేమ్ మొబైల్ డేటా యూస్ చేసి వేరే వాళ్ళ ఫోన్లో కనుక మీ యొక్క వీడియో అనేది చూస్తే కనుక అది కూడా ఇన్వాలిడ్ క్లిక్ అయితే అవుతుంది అనమాట. ఇలా ఇన్వాలిడ్ క్లిక్ అనేది ఏ విధంగా వస్తుంది ఏంటనేది కూడా మీకు అయితే చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఏం లేదు, మీ యొక్క ఛానల్ అనేది మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరైతే యాడ్స్ అయితే అప్లై చేయడం జరుగుతుంది కదా. యాడ్స్ అప్లై చేసినప్పుడు మీరు కనుక మీ యొక్క యాడ్స్ అనేది మీరు పద్దాలు మీ ఫోన్లో మీరు కనుక మీ యొక్క వీడియోస్ అనేది ఆన్ చేస్తే ఆటోమేటిక్గా స్కిప్ యాడ్ ఏదైతే వస్తుందో ఆ స్కిప్ యాడ్ని మనం స్కిప్ చేస్తాం కదా. ఒకవేళ స్కిప్ చేయకపోయినా సరే మనకి ఏంటంటే కనుక ఇన్వాలిడ్ క్లిక్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే కనుక మనం సేమ్ డివైస్ మనకు ఛానల్ అనేది రన్ చేస్తే మనకు వీడియో అనేది మనమే ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది ఒక ఇన్వాలిడ్ క్లిక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మీ యొక్క మొబైల్ డేటా యూస్ చేసి వేరే వాళ్ళ ఫోన్లో అయినా సరే మీ యొక్క వీడియోస్ అనేది చూస్తే కనుక ఆటోమేటిక్గా అది కూడా ఇన్వాలిడ్ క్లిక్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కనుక 8 minutes వీడియో అయితే మనం అయితే చేయాలన్నమాట. 8 minutes వీడియో ఎందుకు చేయాలంటే కనుక యూట్యూబ్లో మన యొక్క ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం అయితే మనీ అయితే జనరేట్ చేసుకోవాలి. మనీ జనరేట్ చేసుకుంటాకి మనం వీడియో డ్యూరేషన్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. వీడియో డ్యూరేషన్ అనేది మనకి 8 minutes అయితే కన్ఫర్మ్గా అయితే ఉండాలన్నమాట. 8 minutes అనేది ఎందుకు ఉండాలి ఏంటంటే కనుక 8 minutes ఉంటే మనకి మల్టిపుల్ యాడ్స్ అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. మనం 8 minutes కంటే తక్కువ పెట్టినా సరే మనకి ఒక 2 యాడ్స్ 3 యాడ్స్ అయితే ప్లే అవుతాయి అనమాట. ఒకవేళ కనుక మీరు 8 minutes అనేది పెట్టారనుకోండి, మీ యొక్క వీడియో కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేసి కనుక 6 to 5 యాడ్స్ అయితే మీకు అయితే ప్లే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే గైస్, ఈ విధంగా ఎవరికి కూడా తెలియదు అనమాట. 8 అంటే మనకి 8 minutes వీడియో ఎందుకు చేయాలని చెప్పేసి కూడా చాలా మందికి అయితే తెలియదు. 8 minutes వీడియో చేయని వాళ్ళు కూడా అయితే ఉన్నారన్నమాట. సో ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరైతే డెఫినెట్గా అయితే చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక 8 minutes వీడియోకి మనం ఏ విధంగా యాడ్స్ అనేది అప్లై చేయాలని చెప్పేసి మీకు తెలియకపోతే కనుక ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. మీకు వచ్చేసి
సో చూసారు కదా గైస్, ఈ విధంగా ఏంటంటే కనుక 8 minutes వీడియో కానీ 12 minutes వీడియో కానీ ప్రతి ఒక్క వీడియోకి కూడా మనం ఏంటంటే కనుక మల్టిపుల్ యాడ్స్ అయితే మనమైతే ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రియేట్ చేసుకోవడం మనకి వచ్చేసి ఏంటంటే కనుక 5 to 6 యాడ్స్ అయితే డెఫినెట్గా అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క మనీ అనేది కూడా మీకు అయితే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ అంతేకాకుండా మెయిన్లీ మీ యొక్క ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి ఏంటంటే కనుక మీ యొక్క ఛానల్కి సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని కూడా మీరైతే డే బై డే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే కనుక ఎప్పుడు ఎటువంటి మెయిల్ వస్తుందో మనకైతే తెలియదు. ఒకవేళ కనుక మీ యొక్క ఛానల్ కంటెంట్కి కాపీరైట్ స్ట్రైక్ పడింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ యొక్క ఛానల్కి స్ట్రైక్ అనేది ఏ విధంగా పడింది ఏంటనేది ప్రతి కూడా చెక్ చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. చాలా మంది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వదిలేస్తారనమాట. అంటే క్రోమ్లోకి వెళ్ళి వైట్ స్టూడియో చెక్ చేసుకోవడం అయితే మానేస్తారనమాట. ఎందుకంటే చాలా మందికి వైట్ స్టూడియో యాప్ ఉంది కదా, దాంట్లోనే చెక్ చేసుకుని అయితే వదిలేస్తారు. సో మీరు మెయిన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక మీ యొక్క ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా మీరు డే బై డే చెక్ చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. అంటే డే బై డే కాకపోయినా సరే ఒక వీక్కి 1 time అయినా సరే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ పడిన తర్వాత కంపల్సరీగా మనం ఒక స్ట్రైక్ అనేది అపీల్ చేయాలన్నమాట. ఒకవేళ అపీల్ చేయడానికి లేకపోతే దయచేసి దానికోసం మనం ఎటువంటి ప్రాసెస్ చేయాలి, అటువంటి ప్రాసెస్ అయితే మనం చేస్తే ఆటోమేటిక్గా మనకు ఛానల్ అయితే సేఫ్ అవడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ ఒక వీడియో అనేది ఎందుకు చేశానంటే, నేను ఏదైతే కనుక వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ సేల్ చేస్తున్నాను కదా, సేల్ చేసిన తర్వాత ఎవరైతే కనుక యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంటారో మనకు సబ్స్క్రైబర్స్ వచ్చేసి వాళ్ళైతే కనుక భయ మాకు ఛానల్ ఏ విధంగా రన్ చేయాలో తెలియడం లేదు, అంటే మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని రూల్స్ అనేది పాటించాలి కదా. సో ఒక రూల్స్ అనేది చెప్పిపోయి దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేయమని చెప్తే కనుక వాళ్ళ కోసం అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో పాయింట్స్ మీకు అయితే యూజ్ అవుతాయని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నాను అనమాట. సో ఎవరికైనా సరే యూజ్ అయితే కనుక డెఫినెట్గా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీరు కనుక ఫ్యూచర్ ఎటువంటి యూట్యూబ్ సంబంధించిన డౌట్స్ కనుక మీరు తెలుసుకోవాలంటే కనుక దయచేసి వీడియో డిస్క్రిప్షన్లో నాకు కాల్ మీ ఫర్ అయితే ఉందన్నమాట. దాని నుంచి అయితే కాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉందన్నమాట. దాని నుంచి అయితే మీరైతే మెసేజ్ అయితే చేయొచ్చు. మీకు డౌట్స్ అయితే మీరైతే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.